రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు, పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు, పేదింటి ఇండ్లలో 500 గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు, పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు. మరి అదే విధంగా ఇండ్లల్లో గుడిసెలల్లో కరెంట్ ఇయ్యలేను ఒక్కరోజు కూడా. ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చినా అని చెప్తున్నా, నువ్వు సవాల్, మేము చర్చకు సిద్ధం. కరెంటు బిల్లులు కూడా కట్టకుండా 60,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినవయ్యా. ఇవాళ అప్పులు తెచ్చుడు గొప్ప అని చెప్తున్నావు. ఇవాళ మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ మొసలి కన్నీరు, ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు గారుస్తున్నారు. 10 ఏళ్లలో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు. ఇవాళ మళ్ళా నిస్సిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి అక్కడ ఇందిరా పార్కు కాడ మేము ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌక్ను వాడుకొని ధర్నాలు చేస్తారు, మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ బహిరంగ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటున్నారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా, ఆ స్థలం నీకు వచ్చినా, అక్కడ అనేక వాగులు, అదేవిధంగా చెరువులు, కాలువలు, గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూర్తి చేసి ఇవాళ మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ మొసలి కన్నీళ్లు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావు. ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం, చట్టాలు చేసేటువంటి, సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది. కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నావంటే, అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి, ఈ కేసీఆర్కు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా నేను అడుగుతున్నా. అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు అంటున్నా? ప్రజల తరపున అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున మాట్లాడేవాడు నిజమైన నాయకుడు. నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు కబుర్లాగా అంటే నీ కొడుకుని ఎందుకు పంపిస్తున్నావు, నీ అల్లుని ఎందుకు పంపిస్తున్నావు, మీ బచ్చగాళ్ళు అన్నావు కదా, బచ్చగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? అందరినీ ఫామ్ హౌస్లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి, అది బాగుంటుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ బాధ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ వాస్తవాలు కానీ ఆయన మాట్లాడలేకపోయిండు. ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా మొసలి కన్నీరు కాస్తుందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్ ప్రసంగం.